వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి టమాటా పెసరపప్పు. చాలా బాగుంటుంది. సమ్మర్లో ఈ పప్పు తినండి, చాలా చలువ కూడా చేస్తుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పెసరపప్పు 1 గ్లాసు, టమాటాలు 3, చిన్న ఉల్లిపాయ మీడియం సైజు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ పెసరపప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని దీంట్లోనే 3 టమాటాలు మీడియంగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రావాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. పెసరపప్పు చాలా చలువండి. ఎండాకాలము ఇలా చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. పెసరపప్పు అనేది కొంచెం లూజ్గా ఉంటుందండి, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, నీళ్ళని. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. దీంట్లో చింతపండు అనేది యాడ్ చేయము మనము. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని దంచి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ½ టేబుల్ స్పూను, 3 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఇట్లా కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గాలి. ఇలా చేయడం వల్ల, పోపులో ఉల్లిపాయలు వేసి యాడ్ చేసి చేయడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవడమే అండి. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. టమాటా పెసరపప్పు చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది ఉడికితే. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పెసరపప్పు చాలా మంచిదండి ఈ సమ్మర్లో ఇలా తినడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.